గారు ఇప్పుడు ఏంటి అసలు అంటే ఒకటి మీరేమైనా నోటీస్ చేశారా వెళ్ళిపోయిన వర్గాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నాయి కాబట్టి ఈ తతంగం అంతా జరుగుతుంది అనుకోవాలా లేదా ఇప్పుడు మీరు జై హో బీసీ అని అంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎజెండా ఏంటి అంటే ఆ వైఫల్యాల్ని బీసీలకు జరిగిన అన్యాయం చెప్తారా మీరు చేయాలనుకుంటునే చెప్తారా ఈ వేదికల్లో ఖచ్చితంగా రెండూ చెబుతామమ్మా ఎందుకంటే జై హో బీసీ అనేది రేపు 4వ తేదీన మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలంలో కూడా ఆ మండలంలో ఉన్న గ్రామాలకి ఆ బీసీ గడపకి వెళ్ళి ఆ తర్వాత ఒక సమావేశాన్ని మండల స్థాయిలో పెట్టుకుని ఆ తర్వాత పార్లమెంటు స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేయాలని చెప్పి జై హో బీసీ కార్యక్రమాన్ని నిన్న మా యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిన్న ఆ లోగోని అది కూడా ప్రారంభించడం జరిగింది. నిన్న ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే పోయినటువంటి రిజర్వేషన్ ఉందో దానికోసం పోరాటం చేద్దాం, బీసీలకు ఒక రక్షణ చట్టం తెద్దాం, బీసీలందరికీ కులాల ఉపకులాల వారీగా నిధులు కేటాయించి వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడదాం. అంటే మాటల్లో కాదమ్మ ఇది గతంలో కూడా సంచార జాతులు ఏవైతే ఉన్నాయో 33 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా కార్పొరేషన్ ద్వారా ఆ రోజున 30,000 రూపాయల రుణాలు ఆ రోజున ఆయన అందించారు. కాబట్టి ఈ రోజున ఆయన చాలా ఖచ్చితంగా స్పష్టంగా నిన్న చెప్పారు. అంతేకాదు ఏదైతే చేనేత కార్మికులతో నిన్న దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది చేనేత కార్మికులు వివిధ రంగాలకు అంటే వివిధ ప్రాంతాల నుంచి వివిధ నాయకులు కానీ కార్మికులు కానీ వచ్చారు. వాళ్ళతో 3.5 గంటల సేపు ఆయన కూర్చొని సుదీర్ఘంగా ఒక చర్చ చేసి చేనేత కార్మికులను నేను దత్తత తీసుకుంటాను, అతి పెద్ద రంగమైన వ్యవసాయం తర్వాత పెద్ద రంగమైన చేనేత కార్మికులు నేను దత్తత తీసుకుంటాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా అన్ని కులాలకు కూడా సహాయం చేస్తామనే ఉద్దేశంతో రేపు 4వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతా ఉన్నాం. కాబట్టి మీరు అన్నారు నోటీస్ చేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం ఏదైతే ఉందో మా నిధులు దోపిడీ కానివ్వండి, మా మీద పన్నులైటం కానివ్వండి, మా పేరు చెప్పి అప్పులు చేయడం కానివ్వండి, మా కార్పొరేషన్ కూడా ముంచేస్తామన్నాడు ఈయన. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. తర్వాత మా బిడ్డలను ఏ విధంగా చంపింది, మా బిడ్డలను విద్యకి ఏ విధంగా దూరం చేసింది, తర్వాత మా బిడ్డల్ని గంజాయికి ఏ విధంగా బానిసలు చేస్తామన్నాడో ఈ విషయాలన్నీ కూడా చేస్తాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నమ్మక ద్రోహి. మీరు కావాలంటే చూసుకోండి డే 1 నుంచి అతని గురించి. ఆనాడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన చనిపోతే మరి ఎందుకు ఆయన పార్టీ మారాడు? ఎందుకు? ముఖ్యమంత్రి కోసమే కదా. ఆ రోజు తండ్రి చనిపోతే సంతకాలు పెట్టించింది దేనికోసం? ముఖ్యమంత్రి కోసం. మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేయలేదా? ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ బాబాయి చనిపోతే సిబిఐ దర్యాప్తు కావాలని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజున మాట్లాడా? ఏ హత్య చేయించింది ఆయన కాదా? వాళ్ళ బాబాయిని చంపింది ఆయన కాదు? ఇది నమ్మక ద్రోహం కాదా? కోడికత్తి సీన్ని 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గేస్తున్నాడు, అది నమ్మక ద్రోహం కాదా? ఇవాళ ఏదైతే మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారో ఆ మోపిదేవి వెంకటరమణ గారు ఆయనతో పాటు జైలుకు వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ అక్కడ మార్చేశాడు, అది నమ్మద్రోహం కాదా? అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి ఆ రోజున రాజధాని విషయంలో అడ్డం పెట్టుకుని కేసు వేయించి నానా తకతంగం చేసి ఇవాళ నానా బాధలు పెట్టి మరి ఇవాళ మార్చేశాడు, అది నమ్మక ద్రోహం కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసేది మోసకారి సంక్షేమం అనేది మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. తర్వాత ఇంకొక విషయం కూడా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచి కూడా బీసీలంటే పడదు. జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబం యొక్క రాజకీయం కానివ్వండి, వాళ్ళ సంపద కానివ్వండి, బీసీలను హత్య చేసి ఆ హత్యల పునాదుల్లో నుంచి వచ్చినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం. ఎందుకంటే కడపలో జింకా వెంకట నరసయ్య అనేటువంటి గనుల వ్యాపారిని రాజారెడ్డి అక్కడ పనిచేస్తా ఉంటే ఆ ఓనర్ను చంపి ఆ గనులు మరి లాక్కుని అక్కడి నుంచి వ్యాపార సామ్రాజ్యం మొదలు పెట్టారు. ఇవాళ చూడండి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారు, 30,000 మంది చనిపోయారు. ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు మరి ఏదైతే శవాల మరి పునాదుల మీద ఇవాళ వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేశాడు. ఇవన్నీ కూడా పాపాలు కదా? ఖచ్చితంగా ఈ పాపాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇవాళ ఏదైతే ఎంతో మంది ఇవాళ బీసీలని ఆయన మారుస్తా. ఇవాళ పార్థసారథి గారు ఏం చెప్పాడు? పొలుసు పార్థసారథి గారు సాక్షాత్ ఆయన మాజీ మంత్రి ఇవాళ ఏం చెప్పాడు? ఆయన జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మటం లేదు. ఇవాళ ఇవాళ ఆత్మగౌరవం ఇచ్చాడా? ఒకసారి మనం మూర్తి యాదవ్ గారితో కూడా మాట్లాడదాం.
ఎస్ సార్.